జేడి చక్రవర్తి గారు అంటే గుర్తొచ్చే సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ మళ్ళీ గుర్తొచ్చే సినిమా మాత్రం గులాబీ అని చెప్పాలి. గులాబీ సినిమాలో సాంగ్స్ విషయానికి వస్తే అప్పట్లో బంపర్ హిట్ అని మన అందరికీ తెలుసు. ఇక జేడి చక్రవర్తి గారు ఇంటర్వ్యూ ఇచ్చారంటే అక్కడ అడిగే ప్రశ్నలకి సమాధానం చెబుతారో, లేక తిరిగి మళ్ళీ వాళ్ళకి ప్రశ్న వేస్తారో, లేక ప్రశ్నకి ప్రశ్నే సమాధానం అని చెబుతారో, లేక సమాధానం చెప్పడానికి ప్రశ్న అర్థం అవ్వాలని అంటారో తెలియదు. కానీ మొత్తానికి అతను ఏమి చెబుతారో ఎవ్వరికీ అర్థం కాదని చెప్పాలి. ఇక మెయిన్ మ్యాటర్లోకి వెళ్తాను. పెళ్లి గురించి అతను చెప్పే మాటలు, పెళ్లి అనే 2 అక్షరాల పదానికి చాలా విలువ ఉంది, గౌరవం ఉంది. అందుకే నేను పెళ్లి చేసుకోను అని చక్రవర్తి గారు అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు. కాకపోతే సినిమాలో మాత్రం పెళ్లిళ్ళు బాగా చేసుకుంటారు జేడి చక్రవర్తి గారు. అయితే ఇప్పుడు జేడి గారు రియల్గా పెళ్లి చేసుకోబోతున్నారని పలు వెబ్సైట్స్ వాళ్ళు చెబుతూ ఉన్నారు. మరి ఇంతకీ ఈ పెళ్లి అతను సినిమాలో చేసుకోబోతున్నారా లేక రియల్గా చేసుకోబోతున్నారా అన్నది మాత్రం పూర్తిగా తెలియదు. ఒకవేళ సినిమాలో చేసుకోబోయే పెళ్ళే అయితే ఇది జేడీ గారికి ఎన్నో పెళ్ళో అని మనం లెక్క పెట్టుకోవాల్సిందే. పెళ్లి గురించి కాసేపు పక్కన పెడితే అప్పుడెప్పుడో చలపతిరావు గారు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో జేడీకి తనకి గొడవ అయ్యిందని చెప్పారు. ఇక ఎలాగో పెళ్లి ప్రస్తావనలో ఉన్నాం కాబట్టి ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. శ్రీదేవి గారిని పెళ్లి చేసుకోమని శ్రీదేవి గారి అమ్మ డైరెక్ట్ గా చక్రవర్తి గారిని అడిగిందని కూడా చక్రవర్తి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నట్లు సమాచారం. అంతేకాదు మహేశ్వరిని కూడా తను లవ్ చేశానని చెప్పారండి. మహేశ్వరి కోసం డైరెక్టర్ కృష్ణవంశీ తను గొడవ కూడా పడ్డాము అన్నట్లుగానే మాట్లాడారు. కానీ చక్రవర్తి గారు అప్పుడప్పుడు జోకులు వేస్తూ ఉంటారు. అలాంటి జోక్ ఇది కూడా అయ్యి ఉంటుందని అనిపిస్తుంది. మరి మొత్తానికి చక్రవర్తి గారు నిజంగా పెళ్లికి సిద్ధంగా ఉన్నారా లేక ఇది జస్ట్ రూమరా అన్న సంగతి పూర్తిగా తెలియదు. ఈ వీడియో గురించి మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.